యేసుక్రీస్తునాథుని యందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సుగాల ధ్యానంలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-2 వచనములు ఈ విధంగా మనం చదువుతూనే ఉన్నాము. యేసుప్రభువు సైతానుచే శోధింపబడుటకై ఎడారిలోనికి నడిపింపబడ్డారు. 40 రేయింబోళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత ఆయనకి ఆకలి కొలను. అంతటా సైతాను అతనిని శోధించడానికి వచ్చారని ఈ యొక్క వాక్యాన్ని చదివినప్పుడు మనం అనుకున్నటువంటి లేక మనం చూసినటువంటి కళలన్నీ కూడా కూలిపోతున్నట్టు, కుప్పకూలుతున్నట్టు మనం అనిపిస్తుంది. ఎందుకంటే మనం అనుకున్నాం ఈ 50 రోజుల యొక్క నా యొక్క తపస్సు, ఈ 50 రోజుల యొక్క నేను చేసినటువంటి ఉపవాసం, ఈ 50 రోజులు నేను చేసినటువంటి త్యాగ ప్రవర్తనలు, ఇవన్నీ కూడా నన్ను ప్రతి శోధనను జయించడానికి ఉన్నటువంటి శక్తిని ఒసగిందని, నన్ను బలపరిచిందని మనం అనుకుంటాం. కానీ వాక్యం సెలవిస్తుంది, యేసుప్రభువు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత సైతానుచే శోధింపబడ్డారని. ప్రియమైన సహోదరులారా, ఎందుకు ఈ విధంగా మన యొక్క జీవితంలో జరుగుతుంది? ఎందుకంటే మనం చాలామందిని మనం చూసి ఉండవచ్చు, లేకపోతే మన యొక్క జీవితంలోని ఎన్ని సంవత్సరాల నుంచి మనం తపస్సు నోచుకుంటున్నాము, లేక నోము నోచుకుంటున్నాము. ఈ ఉపవాస దినములో పవిత్రంగా ఆచరిస్తూనే ఉన్నాము. మన యొక్క జీవితంలో ఉన్నటువంటి చెడు అలవాటుని అన్నింటినీ కూడా తొలగించాలనే ఉద్దేశంతో మనం ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నాం. కానీ ఈ తపస్సు తర్వాత, లేక ఈ తపస్సు కాలం తర్వాత దానిని రెట్టింపు శక్తితో మనల్ని స్వాధీనం చేసుకున్నటువంటి చెడు అలవాటులని మన యొక్క జీవితంలో మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఎప్పుడైనా మనం ఆలోచించడామా ఎందుకు ఈ విధంగా జరుగుతుందని? ప్రియమైన సహోదరులారా, నేను ప్రారంభంలో చెప్పాను, మనం ఈ 50 రోజుల యొక్క తపస్సుని మనం ఆచరింపబోతున్నాము. దేవునితో సహవసించడానికి ఉన్నటువంటి, దేవునిని కలుసుకోవడానికి ఉన్నటువంటి ఒక యాత్రలో మనం ఉన్నాము. ఆదికాండం 36వ అధ్యాయంలో మన యొక్క పూర్వ తండ్రి అయినటువంటి యాబోకు రేవు దాటి ఆయన యొక్క బిడ్డని, ఆయన యొక్క భార్యలని, పిల్లలని, తన యొక్క సంపదని అన్నిటిని కూడా విడిచిపెట్టి ఆ రేవు అవతల విడిచిపెట్టి దేవుని దగ్గరికి దేవుని కలవడానికి వెళ్ళినట్టు మనము కూడా మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఈ చెడ్డ అలవాటుని అన్నిటిని కూడా 50 రోజులు మనం పక్కనే ఉంచినాం. తర్వాత మనం దానిని మళ్ళీ మనం పొందవచ్చు అని, లేక మనం మన యొక్క అలవాట్లోకి తీసుకోవచ్చు అని చెప్పేసి మనం ఉంచినాం. ఒక్కొక్కసారి ఈ యాత్రలో మనకు వచ్చినటువంటి, మన యొక్క మనసులో వచ్చినటువంటి ఈ ఆలోచనలు, మన యొక్క శోధనలు ఒకవేళ మనల్ని జయించడానికి కూడా చేత కాకుండా మనల్ని చేసి ఉండవచ్చు. ఒక్కొక్కసారి మన యొక్క ఈ 50 రోజులకి, ఈరోజు మనం 36వ రోజులోనికి వచ్చి ఉన్నాం. ఈ 36 రోజులు మనం చేసినటువంటి తపస్సు ఒకవేళ మనం ఆత్మపరిశోధన చేసుకున్నట్లయితే మనకు ప్రారంభంలో ఉన్నటువంటి ఆ స్తోమత, ఆ శక్తి మనం కోల్పోయినట్టు మనం చూస్తూనే ఉన్నాం. ఆ ఉత్సాహాన్ని మనం కోల్పోయినట్టు మనం చూస్తూనే ఉన్నాం. ఆ పట్టుదలని మనం కోల్పోయినట్టు మనం చూస్తూనే ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, దానికి ఉన్నటువంటి కారణం ఏంటిది? ఎందుకు మన మనసులో జరుగుతున్నటువంటి ఈ కుస్తీపోటులని, అనగా యాకోబు ఆ రోజు రాత్రి ఆయన అనుభవించినటువంటి కుస్తీపోటులో ఆయన ఏ విధంగా జయించారో, ఎందుకు మన యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి ఈ కుస్తీపోటులో మనం ఓడిపోతున్నామని మనం ఎప్పుడైనా ఆలోచించినామా? లూకాసు సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభువు ఈ విధంగా అంటున్నారు, ఒక వ్యక్తి నుంచి అపవిత్ర ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత అది నీరు లేనటువంటి ప్రాంతం అంతా కూడా తనకు అనుకూలమైనటువంటి ఒక నివాస స్థలం కోరుతూ ఆయన వెతుకుతూనే ఉంటారు. ఒకవేళ స్థలం దొరకనప్పుడు ఆయన ఈ విధంగా ఆలోచిస్తారంట, నేను వచ్చినటువంటి అదే ఇంటిలోనికి నేను తిరిగి వెళ్తామని. ఆ ఆత్మ తిరిగి వచ్చినప్పుడు ఆ ఇల్లు ఉడిసి శుభ్రముగా అమర్చబడడం చూసి అది వెళ్ళి తనకండి ఎక్కువగా శక్తి గల 7 దయ్యములను వస్తుందని చెప్పేసి లూకాసు వార్త 11వ అధ్యాయం మనం చదువుతూనే ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ రోజులలో మన యొక్క ప్రార్థనలు, మనం చేసినటువంటి ఉపవాసము, మనం నోచుకున్నటువంటి నోము నిజంగా మనకు కావలసినటువంటి శక్తిని ఇచ్చి ఉన్నది. మన యొక్క హృదయాలని పవిత్రపరచుకున్నాం. పవిత్రమైనటువంటి పాప సంకీర్తన ద్వారా, మనం చేసినటువంటి త్యాగ ప్రవర్తన ద్వారా, మనం చదివినటువంటి దేవుని యొక్క వాక్యం ద్వారా, ఇవన్నీ కూడా మన యొక్క శరీరాన్ని, మన యొక్క హృదయాన్ని మనం పవిత్రపరచుకున్నాం.
కానీ ఇంకను ఆ ప్రాంతంలో మనం ఆ హృదయాన్ని మనం పవిత్రపరచుకున్నటువంటి ఆ హృదయంలో మనం దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని ఇవ్వకపోతే, దేవునికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇవ్వకపోతే, దేవుని యొక్క వాక్యముతో మన యొక్క హృదయాన్ని నింపకపోతే, ప్రియమైన సహోదరులారా, మన యొక్క స్థితి ఇప్పుడు మనం ఉపవాసం ప్రారంభించినటువంటి ఆ స్థితి కంటే ఘోరముగా మారుతుందని వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకే కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 10-11 వచనంలో కీర్తనగారుడు ఈ విధంగా అంటున్నారు, దేవా నీకు విరుద్ధముగా పాపం చేయకుండాను నేను నీ వాక్యముతో నా హృదయాన్ని నింపుకుంటున్నానని. ప్రియమైన సహోదరులారా, ఈ తపస్సు కాలం మన యొక్క జీవితంలో శోధన యొక్క కాలముగా మారుతుంది. మనం జరిపినటువంటి ఈ 40 రోజుల యొక్క ఉపవాసం, మనం చేసినటువంటి మనం ఆచరించినటువంటి 40 రోజుల యొక్క నోము మనల్ని బలపరచాలండి. మనం ఇంక రానున్నటువంటి రోజుల్లో కూడా మన యొక్క హృదయాన్ని, మన యొక్క జీవితాన్ని ప్రార్థనతోనూ దేవుని యొక్క ఆలోచనతోనూ మనం నింపుకోవాలి. మనం ఏదో 40 రోజులకు మాత్రం మనం ప్రార్థన చేసి శిలువ మార్గం చేస్తూ జపదండలు జపిస్తూ దేవుని యొక్క వాక్యం చదువుతూ మనం జీవించినట్లయితే, ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క ఆత్మ యొక్క శోధన వచ్చినప్పుడు, లేక యేసు ప్రభు 40 రోజు ఉపవాసం ఉన్న తర్వాత అతడు సైతానిచే శోధింపబడ్డారని మనం చెప్తూనే ఉన్నాం. ఈ 40 రోజులు మనం శక్తిని సాధించినాము, కానీ ఈ శక్తి కోల్పోతున్నటువంటి రోజులే మనకు రానున్నటువంటి రోజులు. కావున ఈ 40 రోజులు మనం సంపాదించినటువంటి శక్తిని, మనం ఆచరించినటువంటి ప్రార్థన విధానాన్ని మనం కొనసాగించకపోతే, ప్రియమైన సహోదరులారా, మన యొక్క స్థితి ముప్పటి కంటే ఘోరముగా మారుతుందని ఈ యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కావున ప్రియమైన సహోదరులారా, ఒకవేళ మనం ఆచరించినటువంటి మన యొక్క తపస్సు, మనం నోచుకున్నటువంటి మన యొక్క నోములు మన యొక్క జీవితంలో అది ఆశీర్వాదంగా మారకుండా ఉందని మనకు అనిపించినట్లయితే, దానికి ఉన్నటువంటి ఏకైక కారణం మనం ఈ 40 రోజుల తర్వాత మన యొక్క ప్రార్థనా జీవితంలో మనం తీసుకొస్తున్నటువంటి మార్పులే. మనం ఆధ్యాత్మికంగా బలపడాలంటే, మనం ఆధ్యాత్మికంగా మనం బలాన్ని మనం పొందాలంటే, మనం ఈ యొక్క ప్రార్థన చైతన్యాన్ని, ఈ ప్రార్థన రీతిని మనం ముందుకు సాగించినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. కావున ఈరోజు మనం ఈ యొక్క తపస్సు కాలం యొక్క 36వ రోజులోనికి వచ్చినప్పుడు మనం అనుకోకూడదు, నేను నాకు వస్తున్నటువంటి శోధనలన్నింటినీ కూడా జయించడానికి ఉన్నటువంటి శక్తిని నేను సంపాదించుకున్నానని. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభువు ఏ విధంగా తనకు వచ్చినటువంటి శోధనలు జయించారని మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-12 వరకు ఉన్నటువంటి వచనంలో మనం చదువుతూనే ఉన్నాం. యేసు ప్రభువుకు వచ్చినటువంటి 3 ముఖ్యమైనటువంటి శోధన, ఒక సాటి మనిషి యొక్క జీవితంలో వస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి శోధనలు యేసు ప్రభు యొక్క జీవితంలో వచ్చింది. ఈ శోధనను యేసు ప్రభు జయించినది దేవుని యొక్క వాక్యం అనే ఆయుధముతోనే. ప్రియమైన సహోదరులారా, ఈ రోజు నుంచి మనం ఈ యొక్క వాక్యాన్ని ఇంకా గట్టిగా పట్టుకుందాం. ఈ యొక్క వాక్యంతో మనకు వస్తున్నటువంటి ప్రతి శోధనను జయించడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. దేవుడు మనల్ని అందరినీ ధారాళముగా దీవించును గాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.